దేవుడు ఎక్కడ దాస్తా ఉన్నాడు నీకోసం? పరలోకములో. ఎవ్వరు ఇవ్వలేనంతగా దేవుడు నీకోసం దాచాడట. ఏం చేశాడు? ఎవరు ఇవ్వలేనంత దేవుడు నీకు దాచాడు. ఈ లోకంలో నీకు దొరకలేనంతగా దేవుడు అక్కడ నీ కొరకు సిద్ధపరిచాడు. ఏం చేశాడు? సిద్ధపరిచిన వాటి కొరకే మనం జీవించాలి. ఉన్నదాని కొరకు, దేవుడికి ఇచ్చిన దాని కొరకు మనం విచారపడకూడదు. ఏం చేయకూడదు? విచారించకూడదు. ఎందుకో తెలుసా? ఇదంతా నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? యేసయ్య కొరకే. సమస్తము ఏదైనా సరే నా దేవుని కొరకు చేసినట్లయితే అది ఎక్కడికి పోదు. ఏంటి? అది ఎక్కడికి పోదు. దొంగ రాడు, అది తుప్పు పట్టదు అని దేవుడు ఒక వాక్యం సెలవిచ్చింది. ఏం చేయదు? ఎవరు వచ్చి నువ్వు ఇచ్చిన దాన్ని ఎవరు దొంగిలించలేరు, ఎవరు దోచుకోలేరు. అది తుప్పు పట్టేదానిలాగా ఉండదు. ఎలా ఉంటుంది అక్కడ? దేవుని ఎదుట నువ్వు ఇచ్చిందంతా కూడా భద్రంగా దేవుడు దాచిపెడతాడు. అందుకే దేవుడు అంటాడు, నువ్వేది ఎత్తుతావో దాన్ని పోస్తావు అంటాడు.